హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను కుమార్ని. ఈరోజు మన కిచెన్లో కృష్ణాష్టమి స్పెషల్గా కృష్ణుడికి ఇష్టమైన అటుకులు బెల్లంతో అటుకుల ప్రసాదం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. దీనికోసం ఎక్కువ అడవిట్ చేయకుండా అతి తక్కువ టైంలోనే సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేయాలనేది చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎర్రగా వేగాక వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 1.5 కప్పు వరకు అటుకులను వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురిమి ఇలా వేసుకోవాలి. ఇలా మంచి సువాసన వస్తుంది కదా, ఇలా ఒక 1 మినిట్ పాటు వేయించుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని ఇందులో 1/2 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకొని ఈ బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి. దీనికి ఎటువంటి పాకం అవసరం లేదండి, బెల్లం కరిగిపోతే చాలు. ఈ కరిగిపోయిన బెల్లం వాటర్ని ఇందాక రోస్ట్ చేసుకున్న ఈ అటుకుల దాంట్లో కొద్దిగా స్ట్రైనర్లో వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి వేయకూడదండి, కొద్ది వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ బెల్లం సిరప్ అంతా కూడా ఈ స్వీట్లో కరిగిపోయాక ఇందులో 1/2 కప్పు వరకు పాలు తీసుకొని కొద్ది వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేయకూడదండి, ఒకేసారి వేసినట్లయితే ముద్దగా అయిపోద్ది. కాబట్టి ఒకేసారి వేయకూడదు, కాబట్టి కొద్ది వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది ఇలా దగ్గర అయ్యాక ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫైనల్గా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఇలా వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, అటుకుల ప్రసాదం రెడీ అయిపోయింది. నేను చెప్పే కొలతలతో మీరు చేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.